ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవెలుపు పాడేరులోని మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ్య విశ్వేశ్వరరాజు ఇతర అధికారులు తొలి పూజలు చేశారు. భవంతు ఉత్సవాలలో ప్రధాన కార్యక్రమంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం పాదాలు ఇత్తడి ఘటాలను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు ఘటాలను నెత్తిన పెట్టుకుని భక్తి శ్రద్ధలతో శతకం పట్టు వరకు తీసుకువెళ్లారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. 5 కిలోమీటర్ల వరకు ఇరువైపులా రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. మోదకొండమ్మ తల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మూల విరాట్టును బంగారు ఆభరణాలతో అలంకరించారు. అలాగే శతకం పట్టు వద్ద మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాదాలు అమ్మవారి ఈరోజు సత్యం పట్టు వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే రేపు అమ్మవారి పుట్టినరోజు కంటే రేపు కూడా ఏ రకంగా ఊరేగింపుంటుంది. అలాగే మంగళవారం నాడు కూడా ఏ రకంగా ఊరేగింపుంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పాదులవలసిందిగా కోరుతున్నాం. మా గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర, రాష్ట్ర గిరిజన జాతర ఈ రోజు 11వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలైంది. 12న రేపున అమ్మవారు యొక్క పుట్టినరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు మొట్టమొదటి రోజున అమ్మవారి గుడి నుంచి ఘటాలను శతకం పట్టు వరకు అంగరంగ వైభవంగా అధికారులతో, ఆలయ కమిటీ చైర్మన్ అందరితో, భక్తులతో అందరితో కూడా ప్రజలందరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ ఘటాలని నిలుపుకున్నాం. అలాగే రేపు అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 13వ తారీఖున ఇక్కడ శతకం పట్టు నుంచి అమ్మవారి గుడికి ఘటాలని అనుపు కార్యక్రమం. ఈ 3 రోజుల జాతర లక్షలాది మంది ప్రజలు భక్తులతో చేసుకుంటున్నాం. ఈ జాతర ఇంత ప్రాచుర్యం పొందడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండుగను తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్క పండుగ ఎలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర జాతరగా, గిరిజన జాతరగా 2014 నుంచి వారు నిర్ణయించడం, అప్పటి నుంచి దాదాపుగా ₹1 కోటి నిధులను కేటాయిస్తూ దానికి తోడు మా భక్తులంతా కూడా మరలా చందాలు వేసుకొని పండుగని అత్యంత వైభవంగా మేము నిర్వహించుకుంటున్నాం.